చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90% పైన కాపులు ఉన్నారు. అక్కడి నుంచి దాదాపు 11 సీట్లు కేటాయించినట్లయితే టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అయిద్దని చెప్పి హరిరామ జోగయ్య గారు ఒక లేఖ అయితే రాశారు. అక్కడి నుంచి 11 సీట్లు జనసేన పార్టీకి ఇస్తే టీడీపీ పార్టీ పరిస్థితి ఏంది? అక్కడే ఇస్తే రాష్ట్రం అంతా ఉంది కదండి. రాష్ట్రం అంతా కాపులు ఉంటారు, కమ్మోళ్ళు ఉంటారు, రెడ్లు అందరూ ఉంటారు కదా. ఆ ఒక్కసారి ఇస్తే ఎట్ట కుదిరిద్ది? ఆ ఒక్క ప్రాంతానికి ఆ పార్టీని పరిమితం చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళ ప్లాన్ అంటావు ఇదంతా? అదంతా ప్లానే, టీడీపీ ప్లానే. వాళ్ళని ఆ ప్రాంతం వరకు పరిమితం చేసి అంతవరకు ఉంచాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే నిన్న దాకా వైసీపీలో నుంచి వలసలు పోతున్నారు, టికెట్ల పంపకంలో అని చెప్పేసి గొడవ చేశారు. రేపు మరి 11 సీట్లు ఆడ ఏదన్నా ఇప్పుడు జనసేన నుంచి కేటాయిస్తే అప్పుడు టీడీపీ వాళ్ళు ఎంచుకొని ఇదే గోల రాదంటావా? ఎందుకు రాదండి? వాళ్ళకి 170 స్థానాల్లో ఉన్నారు కదా, అభ్యర్థులు ఉన్నారు కదా. వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ముందు వాళ్ళని మాట్లాడుకొని చేయాలి కదా. మరి చెప్పండి, అట్లా చూసినట్లయితే ఇప్పుడు జలయజ్ఞం అని చెప్పేసి అన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆ జలయజ్ఞాన్ని నవరత్నాల్లో పెట్టాడు. ఏమైపోయింది ఇప్పుడు ఆ రత్నం? జలయజ్ఞం లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అసలు ఒక డైరెక్షన్ సక్రమంగా నడపలేదని చెప్పి షర్మిల అంటుంది. షర్మిల అంటుందంటే ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి వచ్చింది. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేశారు. అట్లాగనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేషను, చాలా ప్రాజెక్టులు మన శ్రీకాకుళం చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు ఈ గవర్నమెంట్లో. పోలవరం వాళ్ళ గవర్నమెంట్లో ఎంత అయిందో బస్సులు పెట్టి పోలవరాన్ని చూపించారు, సినిమాలు డ్రామాలన్నీ చూపించారు. ఇప్పుడు ఎంత అయిందో వాళ్ళే వచ్చి చూసుకుంటే వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి అర్థమైంది ఎవరు చేశారని అర్థమైంది. మరి ఒక రాజశేఖర రెడ్డి బిడ్డనని నన్ను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేత నన్ను తిట్టిస్తున్నారు. నా దమ్మేంటో చూపిస్తాను వైసీపీ పార్టీకి అంటుంది. ఆమె మన రాజశేఖర రెడ్డి గారు కూతురండి. దమ్మేందో చూపిస్తానంటే ఏదైనా ఉంటే మామూలుగా పర్సనల్గా ఏదైనా ఉంటే మన ఫ్యామిలీ బిడ్డ కాబట్టి వచ్చి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎవరో ట్రాప్లో పడి వాళ్ళు ఏదో చెప్పినట్టు వాళ్ళ డైరెక్షన్లో ఆడితే గబ్బు పట్టిద్ది. వారం ఏముంది, తెలంగాణలో నిలబడిందామా? ఏదో మా రాజశేఖర రెడ్డి కూతురు కదా నిలబడి అన్న సీట్లు వస్తాయని మేము ఆశించాం, గెలిస్తే బాగుండని. అక్కడ చేతులు ఎత్తేసారు. ఇక్కడ మాయాళ్ళ మాటలని ఏమో అట్లా తయారైంది. మనం ఏం చూసినట్లయితే జగన్ సొంత సోదరి రాజశేఖర రెడ్డి కూతురు రేపు వైసీపీ పార్టీ ఓటు చేల్చలేదు అంటారా? అంటే బ్లడ్ అనేది వారసత్వం అనేది చేసే పని బట్టి వచ్చింది కానీ రక్తాన్ని బట్టి ఏం రాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ మాట ఇచ్చాడు, చేశాడు. ఆమె తిరిగింది, కష్టపడింది. ఆమె తెలంగాణలో నిలబడి ఏదో ఎంతో కొంత చేస్తుంటే బాగుండేది. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి మేము ఉంటాము, నేను రాజశేఖర రెడ్డి కూతురునంటే రాజశేఖర రెడ్డి మా జగన్ ఓన్ చేసుకున్నాడు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి చేశాడు, కష్టపడ్డాడు అంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు రేపు ఫ్రీ బస్సులు గ్యాస్ బండ్లు అంటున్నాడు. ఫ్రీ బస్సులు గ్యాస్ బండ్ల ఇంతకుముందు చెప్పిన 600 హామీలు అవన్నీ ఇచ్చాక వచ్చుంటే బాగుండేది. అవి ఏం చేయలేదని ఇంటికి పంపించారు 23. మళ్ళీ ఇప్పుడు వచ్చేది అడవుడు చేయాలని ఎలక్షన్ టైం కదా, అట్లా ఏదో చేద్దామని చూస్తున్నాడు. ఏముండదు. మరి ఒకసారి చూడండి, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా. ఇంతకుముందు ఇచ్చాడు అయింది. ఇంతకుముందు ఇస్తే అసలు మనం వచ్చేవాళ్ళం కాదుగా, మన పార్టీ అధికారంలోకి వచ్చేది కాదుగా. ఆయనే ఉండేవాడు. 19 నుంచి 24 దాకా ఉండేవాడు, 24 నుంచి 29 దాకా ఉండేవాడు. 14 నుంచి 19 దాకా చేయలేదు కాబట్టి గెలవలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, నేను చేశానంటే నాకు ఓటు ఏంటి లేకపోతే లేదని చెప్తున్నారు. చివరిగా చెప్పండి అన్న ఒక మాట. రెడ్ బుక్ అంశం మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు నారా లోకేష్. ఆ రెడ్ బుక్ చూస్తేనే వైసీపీ వాళ్ళకు భయం పడుతుంది అంటున్నాడు. మీరేమంటారు? ఇంతకు లోపల అతని గురించి ఏమైనా రాసుకున్నాడు ఏమో రెడ్ బుక్లో, మాకైతే తెలియదు. కానీ ఆ బుక్కులు చూసి ఈ కత్తులు చూసి భయపడే వాళ్ళు ఎవరు లేరాడ.